అదేంటి బాబాయ్, ఈసారి 3 పార్టీలు కాదు 30 పార్టీలు వేసినా మా విజయాన్ని ఆపలేరు, ప్రజలే గెలిపిస్తారు మమ్మల్ని అంటున్నారు. వాళ్ళు చెప్పుకుంటారండి. ఇప్పుడు నేను ముఖ్యమంత్రి అయిపోతానంట, అయిపోతానా? అవన్నీ వేస్ట్ మాటలే. బాబాయ్ నమస్తే, మీ పేరు బాబాయ్? నా పేరు బుడేసా అండి. బాబాయ్ ఏం చేస్తారు? ఐస్ క్రీమ్ బండి వేస్తా. ఐస్ క్రీమ్. రోజుకి ఎంత వస్తుంది బాబాయ్? రోజుకి 400-500 వస్తాయి. మరి ఈ రోజున ప్రభుత్వం పనితీరు 2.5 సంవత్సరాలు అయింది. ఎలా ఉంది చంద్రబాబు గారి పనితీరు కానీ లోకేష్ గారి పనితీరు కానీ ప్రజలకి ఉపయోగపడే విధంగా అంటే మనం ఓటేసే ముందు అనుకుంటాం మా నాయకుడు వస్తే మన ప్రజలకి మంచి చేస్తాడు, డెవలప్మెంట్ చేస్తారని చెప్పి ఓటేస్తాం కదా. మీరు అనుకున్నట్లుగా ఈ ప్రభుత్వం అలాగే ఉందా లేక విరుద్ధంగా ఉందా బాబాయ్? లేదండి, బాగుందండి ప్రభుత్వం. అన్నీ ఎలా చెప్పారో అలాగే పడుతున్నాయి. అన్ని అమ్మఒడి పడుతున్నాయి, తల్లి వందనం పడుతున్నాయి, ఆటోలకు డబ్బులు పడ్డాయి కొంతమందికి. అంటే ఎక్కడో ఒకళ్ళు పడకపోవచ్చు, కాదంటలేదు, కానీ అన్నీ బాగా చేశారు. రోడ్లు పోయినాయి, రోడ్లు కూడా బాగా చేశారు. చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చాలా బాగుంది. అది అసలు పరిపాలన అంటే చేత కావట్లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారే చేశారు. మొత్తం చంద్రబాబు పేరు మార్చుకుని నేనే తీసుకొచ్చాను కంపెనీ విషయంలో మొత్తం గొప్పలు చెప్పుకుంటున్నారు చంద్రబాబు అంటున్నారు కదా బాబాయ్. మరి చంద్రబాబు ఇవన్నీ ఉట్టి మాటలండి. ఇవన్నీ వాళ్ళు చేసింది ఏమీ లేదు. కాకపోతే అమ్మఒడి 10 మంది 5 ఉంటే ఒక్కళ్ళకే వేసింది. అంతకన్నా మించి ఏమీ చేయలేదు వాళ్ళు. మన చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తామన్నారు, అంతమందికి వేశారు. బస్ ఫ్రీ లేడీస్కి అన్నారు, బస్ ఫ్రీగా వదిలారు. ఆటో వాళ్ళకి 15,000 అన్నారు, 15,000 వేశారు. వాళ్ళు 10,000 వేసి చంద్రబాబు నాయుడు గారు 15,000 వేశారు. మరి ఈ ప్రభుత్వం బాగుందా, ఆ ప్రభుత్వం బాగుందా? ఈ ప్రభుత్వమే ప్రజలందరికీ నచ్చింది. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏమో పలావ్ పెడతా అన్నాడు, కానీ చంద్రబాబు బిర్యానీ ఇస్తానని చెప్పి మోసం చేశాడు. ఇప్పుడు ఎలాగ మోసం చేశారు, ప్రజలు కూడా ఆ విధంగానే మోసం చేస్తున్నారు చంద్రబాబు అంటున్నారు. ఇవన్నీ వేస్ట్ మాటలు. వాళ్ళు బిర్యానీ పెట్టలేదు, ఏం పెట్టలేదు. ఉట్టాన్నం పెట్టి బిర్యానీ పెట్టాము, చంద్రబాబు గారు పలావ్ కూడా పెట్టలేదని చెప్తున్నారు. ఇవన్నీ ఉట్టి మాటలే. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చాలా బాగుంది, అందరూ మెచ్చుకుంటున్నారు ఈ ప్రభుత్వానికి. అంటే బాబాయ్ ఇక్కడ ఏదైతే విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది? అసలు లోకేష్ గారు బాగా చేస్తున్నారండి. చంద్రబాబు నాయుడు గారి తర్వాత సీఎం ఆయనే ఉంది. లోకేష్ గారికి అర్హత ఉంది. చంద్రబాబు నాయుడు తర్వాత వాళ్ళే సీఎం. లోకేష్కి అసలు పనితీరు ఏమీ లేదు. సీఎం కొడుకు కాబట్టే లోకేష్ జాకీలెట్ లేపుతా ఉన్నారని చెప్పి అంటున్నారు. ఇవన్నీ ఉట్టి మాటలండి. లోకేష్ గారు మంగళగిరిలో ఓడిపోయిన పట్టుదలగా అక్కడ గెలవాలని చెప్పి పట్టుదలగా గెలిచారు అక్కడ. అందువల్ల ప్రజలంతా లోకేష్ గారు వెనకే ఉన్నారు అక్కడ మంగళగిరిలో. అందువల్ల మళ్ళీ నెక్స్ట్ కూడా వాళ్ళే వచ్చేది. ఇవన్నీ ఎవరు రారు, ఇవన్నీ ఉట్టి మాటలే. మన వరదలు వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంటికి 25,000 చొప్పున ఇచ్చారు. అన్నానికి ఎవ్వరు అన్నం లేదనకుండా అన్నం పెట్టారు, నీళ్ళు ఇచ్చారు, అన్ని పనులు చేశారు. జగన్ గారు కరోనా వస్తే ఇంత నీళ్లు పోసిన వాళ్ళు లేరండి. మరి ఆ ప్రభుత్వం ఎలాగుంది, ఈ ప్రభుత్వం ఎలా ఉందో ప్రజలందరికీ తెలుసు. అదే వరదల్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇక్కడ ఒక్కొక్కరు ₹1,00,00,000 ప్రకటించారు కదా బాబు, ఎవలేదా మీకు? ₹1,00,00,000 నీళ్లు పోసిన వాళ్ళు లేరండి. మంచినీళ్ళు తాగారా లేదా అని అడిగిన వాళ్ళు లేరు. ఇదే చంద్రబాబు నాయుడు గారు మునిగిపోతే నీళ్ళల్లో వచ్చారు. ఆయన ముఖ్యమంత్రి ఉండి కూడా నీళ్ళలో వచ్చి అమ్మ మీరు ఏం పర్లేదు నేనున్నాను మీకు అండగా అని చెప్పి ధైర్యం చెప్పి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మనిషి ఇంటికి ₹25,000 ఇచ్చారు. ఆటోలకి మెకానిక్ రిపేర్కి ఇచ్చారు డబ్బులు, బైకులకి ఇచ్చారు 3,000. మరి అందుకని ఇంకేమో కావాలా బాబాయ్? ఇక్కడ విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు మెగా డిఎస్సి అంటూ 16,000 పోస్టులు తీస్తే దానిలో ఒక్కొక్క పోస్ట్ని 10 లక్షల నుంచి 15 లక్షల చొప్పున లోకేష్ అమ్మేసుకున్నాడని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఈరోజు లోకేష్ దానిలో అవకతవకలు జరిగి రాజీనామా చేయాలని చెప్పి కూడా వైసీపీ నాయకులతో మాట్లాడుతున్నారు. బాబాయ్ ఏంటి అసలు దాని మీద మీ ఉద్దేశం ఏంటి, మీ ఒపీనియన్ ఏంటి? అసలు ఇవన్నీ ఉట్టి మాటలండి. వాళ్ళు ప్రకటించింది లేదు, చేసింది లేదు. కాకపోతే ఈయన లోకేష్ మీద బురద జల్లాలని చెప్పి ఇవన్నీ మాయ మాటలు చెప్పి వీళ్ళు చేస్తున్నారు. కానీ అసలు ఏమీ లేదు వీళ్ళ గురించి. లోకేష్ గారే బాగా చేస్తున్నారు. టీచర్ పోస్టులు ఇస్తామన్నారు, అవి కంపల్సరీగా చేస్తారు లోకేష్ గారే. మరి అంతేలే కానీ వాళ్ళన్నీ వేస్ట్ మాటలు. అన్నీ వాళ్ళు చేసింది లేదు, చెప్పింది కానీ మాయ మాటలు. నిజం మాట ఒకటి లేదు వాళ్ళ దగ్గర. ఈ లేడీస్కి టీచర్ ఉద్యోగాలు ఇస్తానని తీసుకెళ్లి బ్యాందీ షాపులు కాడ వాచ్మెన్లుగా పెట్టి వాళ్ళు మందమ్మకిచ్చుకొని తప్పించి ఏమి చేయలేదండి వాళ్ళు. లోకేష్ గారు బాగా చేస్తున్నారు లేడీస్కి కూడా. ఇప్పుడు వాళ్ళు ఈ ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఇచ్చారు కూడా కొంతమందికి, ఇంకా కొంతమందికి కూడా ఇస్తారు వాళ్ళు. లోకేష్ గారు మీకు ముందు అలవాటు ఉందా? నాకు లేదండి ముందు అలవాటు ఏం లేదు. మా ఫ్రెండ్స్లో మందు అలవాట్లు లేని వాళ్ళు లేరు, ఎవరికి లేవండి. దాని మీద లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పి ఇప్పుడు కూడా ప్రభుత్వం అంటుంది. గత వాళ్ళు ఏమో అసలు మేము ఎలాంటి స్కాములు చేయలేదు, వాళ్ళే కావాలి మా మీద అబద్ధాలు చెప్తున్నారు, అరెస్టులు చెప్తున్నారు అని చెప్పి అంటున్నారు. దాని మీద మీ ఒపీనియన్ బాబు? అంటే తెలిసే ఉంటుంది కదా జరిగిందా జరగలేదని, మీ ఒపీనియన్ ఏంటి? వాళ్ళన్నీ డూప్లికేట్ మందు అమ్మారు.
చాలా మంది చచ్చిపోయారు కూడా ఆ టైంలో. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వీళ్ళు అవన్నీ బయటికి లాగుతున్నారని చెప్పి వాళ్ళ మీద లేనిపోయిన నిందలన్నీ వేస్తున్నారు. వేసి మేమే బాగా చేసాం, మీరు బాగా చేయట్లేదని చెప్పుకుంటున్నారు. అంతే తప్పించి ఏమి లేదు వాళ్ళు చేసింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తా అంటున్నారు కదా బాబాయ్, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఏ పాదయాత్ర చేసినా చేసినా ఇంకా ఆయన ఒక రోజు చరిత్ర అయిపోయింది. ఆ ఫస్ట్ చరిత్ర అయిపోయింది దానికి, ఇంకేం లేదు, నెక్స్ట్ కూడా లేదు దానికి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు, మళ్ళీ కూటమి ప్రభుత్వమే వస్తుంది. అదేంటి బాబాయ్, ఈసారి 3 పార్టీలు కాదు 30 పార్టీలు వేసినా మా విజయాన్ని ఆపలేరు, ప్రజలే గెలిపిస్తారు మమ్మల్ని అంటున్నారు. వాళ్ళు చెప్పుకుంటారండి. ఇప్పుడు నేను ముఖ్యమంత్రి అయిపోతానంట, అయిపోతానా? అవన్నీ వేస్ట్ మాటలే. మళ్ళీ కూటమి ప్రభుత్వంకే పట్టం కడతారు ప్రజలు, మళ్ళీ కూటమి ప్రభుత్వమే వస్తుంది. బాబాయ్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత వ్యతిరేకత రావడానికి గల కారణం ఏంటి బాబాయ్? వాళ్ళు నాయకులు అలాగా దోసుకున్నారండి అందరికీ. మందు బీపచ్చంగా రేట్లు పెంచేసి, మందు ఎన్టీ రామారావు గారు మందు తీసేశారు, నేను అదే ప్రకారం తీస్తానన్నాడు. తీయకపోయి బ్యాందీ షాపులు ఎక్కువ చేశారు. వాళ్ళు ఎక్కువ చేశారు, కల్తీ మందులు అమ్మేసి ఎక్కడికక్కడ దోసేసుకున్నారు. అందువల్ల ప్రభుత్వానికి వ్యతిరేకం వచ్చింది. ఈసారి కంపల్సరీ గెలవడు. ఈసారి మళ్ళీ కూటమి ప్రభుత్వమే ఖాయం. ఎందుకు కూటమి ప్రభుత్వం ఖాయం అంటే వాళ్ళు చేసే మంచి పనులకండి. వాళ్ళు అన్నీ ఏదైతే చెప్పారో అన్నీ చేశారు. వాళ్ళు సూపర్ 6 పథకాలు అన్నీ చేశారు. వాళ్ళు ఈసారి చంద్రబాబు నాయుడు గెలవడం, జగనే గెలుస్తారని వైసీపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మాటలే. మళ్ళీ వచ్చేది నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారే, దాంట్లో డౌట్ లేదు.